దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను ఈడీ సీబీఐతో బీజేపీ వేధిస్తే కేరళలో మాత్రం పినరయి సర్కార్ అవినీతిపై కేంద్రం విచారణ చేయించడం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. అస్సాం, కేరళలో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ హయాంలో అస్సాంలో అవినీతి పేరుకుపోయిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను ఈడీ సీబీఐతో బీజేపీ వేధిస్తే కేరళలో మాత్రం సీఎం పినరయి విజయన్ అవినీతిపై విచారణ ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీజేపీ కమ్యూనిస్టులు ఒక్కటేనని ఎల్డీఎఫ్ నేతలకు కూడా తెలుసునన్నారు. కేరళలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత బీజేపీ కమ్యూనిస్టులే టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. Wherever he goes, he makes some comment about God, temple, religion. CPM leaders have stolen gold from the temple and replaced it with brass, and the Prime Minister has nothing to say about this. Normally he would be giving long speeches about this, but in Kerala not one word, because he wants the LDF to win, because he knows LDF can never be a threat to the BJP. UDF and the Congress party are the real threat to the BJP and the RSS. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కంట్రోల్లోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ఆరోపించారు రాహుల్. కేరళలో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ప్రతి మహిళకు ఫ్రీ బస్సు ఫెసిలిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కేరళలోని ఇడుక్కి బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. Your chief minister has been compromised because of his corruption, and the exact same way the prime minister has been compromised by Mr. Trump. What did India get for signing away its energy security? What did India get for signing away agriculture? What did India get for giving up its data? Answer is absolutely nothing. Why? Why? Because Trump has information on Epstein. Trump has put a case, a criminal case on Adani in the United States, and that case is targeted at the Prime Minister Narendra Modi. పుదుచ్చేరిలో కాంగ్రెస్ డీఎంకే కూటమి విజయం సాధిస్తుందన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రస్తుతమున్న ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. Congress and DMK alliance is going to win Pondicherry and there will be alliance government. We are already implemented in Karnataka. We are already implemented in Telangana. We are already implemented in Himachal Pradesh. So whatever we say, we do it. Not like NR and BJP. కేరళ ఓటర్లు యూడీఎఫ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు ఎంపీ శశి థరూర్. గతంలో మాదిరిగా అధికార పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వంలో అనేక వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు బయటపడ్డాయని, వీటిని ప్రజలందరూ చూశారని చెప్పారు. కోజికోడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు శశి థరూర్. The government has taken the Kerala model and made it into a debt model. We are sinking in debt. Unemployment is high. People are leaving the state. Taxation is high. In all sorts of ways, life is deeply disappointing. Yes, 4 days ago there was a Niti Aayog report ranking 18 states in terms of fiscal health, financial management. Kerala came 15th. On what basis can these people ask for a third term when they have messed up their first 2 terms so badly? అసెంబ్లీలో 10 ఏళ్లు అవినీతి రాజ్యమేలిందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. 10 ఏళ్ల అణచివేతను భరించిన అస్సాం ప్రజలు ప్రస్తుతం మార్పును, స్వేచ్ఛను కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. पूरे असम के लोग बदलाव चाहते हैं. बदलाव की हवा हम देख रहे हैं. 10 साल से उत्पीड़न इन्होंने सहा है. 10 साल से भ्रष्ट प्रशासन इन्होंने सहा है. 10 साल से दुशासन जैसा राज इन्होंने असम के लोगों ने सहा है. अब असम के लोगों को आज़ादी चाहिए और इसीलिए उनका विश्वास आज कांग्रेस के नेतृत्व में हमारे गठबंधन में है. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి పెరిగిపోయిందన్నారు ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి. అస్సాం భూములను పారిశ్రామికవేత్తలకు అమ్మేసిన హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వమే అత్యంత అవినీతిమైనదని రాహుల్ సరిగ్గానే చెప్పారన్నారు. అస్సాం ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి కాంగ్రెస్ కూటమిదే విజయమన్నారు.